హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి రోజు నేను ముందుగా మా ఏరియాలో ఉన్న బంజర్ కాలనీ గణేషుడిని దర్శనం చేసుకోవడం జరిగిందండి. ఆ తర్వాత వచ్చేసి నేను మమతా నగర్ ఆటో స్టాండ్లో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకున్నామండి. అక్కడ నుంచి తర్వాత మేము వచ్చేసి వెంకటరమణ కాలనీలో ఉన్న రోడ్ నంబర్ 4లో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకున్నామండి. ఆ వినాయకుడిని ఈరోజు వినాయక చవితి పండుగ కాబట్టి ఇంకా మనకు సందడి స్టార్ట్ అయిపోయిందండి వినాయకుడిది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో వినాయకుడు ఇక్కడ రోడ్ నెంబర్ 4లో. తర్వాత వచ్చేసి మేము సీతారాం నగర్ వెళ్ళామండి. ఆ సీతారాం నగర్లో గణేషుని డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఇక్కడ వినాయకుడు అయితే చాలా ప్రతిమ చాలా బాగుందండి. ఇక్కడ చాలా అట్రాక్షన్గా ఉంది. చూడండి ఎలా ఉన్నారో వినాయకుడు. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. తర్వాత వచ్చేసి నేను అశోక్ నగర్ వెళ్ళానండి. అశోక్ నగర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ వినాయకుడు ఇక్కడ భారీ వినాయకుడిని అయితే పెట్టారండి వీళ్ళు అశోక్ నగర్ వాళ్ళు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర చాలా బాగుందండి ఈ వినాయకుడు అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో వినాయకుడు. గణపతయే నమః. తర్వాత వచ్చేసి నేను లేబర్ కాలనీ వెళ్ళానండి. లేబర్ కాలనీలో ఉన్న గణేషుడు చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో లేబర్ కాలనీ. తర్వాత వచ్చేసి లేబర్ కాలనీలోనే ఇంకొక గణేషుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఎలా ఉన్నారో చూడండి గణేషుడు. అక్కడ నుంచి వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉన్న ప్రేమ్ నగర్లో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకోవడం జరిగిందండి. చూడండి ఎలా ఉన్నారో వినాయకుడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.